చదవండి, ఆనందించండి అనే శీర్షికలో సత్యవ్రతం అనే కథ ఇచ్చారు. దీన్ని చదవదామా పిల్లలు? చూడండి. ఇప్పుడు నారాయణ నారాయణ అని ఉచ్చరిస్తుంటావు. ఎవరి నారాయణుడు? ఎక్కడ ఉంటాడు? అతని గుణగణాలు ఏమిటి? ఏమి చేయగలడు వాడు నన్ను అని హిరణ్యకశిపుడు తన పుత్రుడిని అడిగాడు. హిరణ్యకశిపుడు అంటే ఇతడొక రాక్షసరాజు. హిరణ్యకశిపుడు ఎవరు? రాక్షసరాజు. తన పుత్రుడిని అడిగాడు. తన పుత్రుడైనటువంటి ప్రహ్లాదుని అడిగితే అప్పుడు నారాయణుడంటే ఈశ్వరుడు, సృష్టికర్త, సర్వశక్తిమంతుడు అన్నాడు ప్రహ్లాదుడు. నాన్న అడిగాడు హిరణ్యకశిపుడు, ఒరేయ్ కుమారా, నువ్వు అస్తమానము అంటే పొద్దుగూకులు పొద్దస్తమానము నారాయణ నారాయణ అంటూనే ఉంటావు కదా. మరి ఎవర్రా ఆ నారాయణ? ఎక్కడుంటారా వాడు? అసలు వాని గుణాలేమిట్రా? అసలు వాడు నన్ను ఏమన్నా చేస్తాడా? ఏమీ చేయలేడురా అని అంటే అప్పుడు ప్రహ్లాదుడు చెప్తున్నాడు, తండ్రి, నారాయణుడంటే ఈశ్వరుడు, ఈ సృష్టికర్త, సర్వశక్తిమంతుడు అని ప్రహ్లాదుడు చెప్తాడు. చాలించు నీ ప్రలాపం. తండ్రికి కోపం వచ్చింది. చాలించరా నీ ప్రలాపం అని అడిగితే, లేదు తండ్రి, ఇది సత్యం. ఆయన సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అని చెప్పినాడనమాట. రే, చాలిస్తావా లేదా నీ ప్రలాపం అనేలకు? కాదు తండ్రి, నేను చెప్పేది అక్షరాల సత్యం. నారాయణుడు సర్వవ్యాపకుడు అంటే ఇక్కడున్నాడు అక్కడ లేడనే పని లేకుండా ప్రపంచమంతా వ్యాపించి ఉంటాడు. సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినటువంటి వాడు. సర్వశక్తిమంతుడు, అన్నిటికంటే శక్తివంతుడు నారాయణుడు అని చెప్తాడు. నేనే సర్వశక్తిమంతుణ్ణి, మూర్ఖుడా, నేనే ఈశ్వరుణ్ణి. నారాయణ నారాయణ అనే జపం మాని ఇక నుండి నీవు నా నామాన్ని జపించాలి, తెలిసిందా అన్నాడు. చూసారా, ఈ హిరణ్యకశిపుడు కొడుకుతో అంటున్నాడు, రే మూర్ఖుడా, నేనేరా సర్వశక్తిమంతుణ్ణి, నేనేరా ఈశ్వరుణ్ణి. మరి నారాయణ నారాయణ అని జపం చేయడం మాంతావా లేదా? నీవు అంతకు జపం చేయాలనుకుంటే నా నామాన్ని జపించు, తెలిసిందా అనంటే, లేదు, మీరు నాకు తండ్రి, పూజ్యులు, కానీ నేను మీ నామాన్ని జపించలేను, మిమ్మల్ని తండ్రిగా గౌరవించగలను అన్నాడు ప్రహ్లాదుడు. తండ్రి, మీ నామాన్ని నేను జపించలేను, ఎందుకంటే మీరు నా తండ్రి, మీరు నాకు పూజ్యులు, మిమ్మల్ని పూజిస్తాను, గౌరవిస్తాను తండ్రిగా, అంతేగాని మిమ్మల్ని మాత్రం మీ నామాన్ని నేను జపించలేను తండ్రి అని ప్రహ్లాదుడు చెప్పాడు. చిత్రంలో ప్రహ్లాదుడు ఉన్నాడు చూడండి. రాజైన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని కష్టాలకు లోను చేసి చంపవలసిందిగా మంత్రి గారిని ఆదేశించాడు. ఎంత చెప్పినా వినలేదు కదా, నారాయణ నారాయణ అంటున్నావు కానీ నేను చెప్పిన మాటను లెక్క చేయవు కదా అని ఆ మంత్రిని పిలిపించాడు. ఈ ప్రహ్లాదుని వెంటనే అష్ట కష్టాలు పాల్చేయండి, లేదంటే చంపివేయండి అని ఆదేశించాడు. ప్రహ్లాదుని సముద్రంలో ముంచారు, కొండపై నుండి క్రిందకు త్రోశారు, కానీ ప్రహ్లాదునికి ఏమీ కాలేదు. హాలికాదేవి ప్రహ్లాదుని తీసుకుని అగ్నిలో దూకింది. ఆమె అగ్నిలో దూకి భస్మమైంది, కానీ ప్రహ్లాదుడు క్షేమంగా ఉన్నాడు. చివరికి మళ్ళీ ప్రహ్లాదునికి నచ్చచెప్పాలని ప్రయత్నించారు, కానీ అతను అంగీకరించలేదు. చూశారా, మంత్రిని పిలిపించి ప్రహ్లాదుని చంపేయమన్నాడు, సముద్రంలో ముంచమన్నాడు. సముద్రంలో ముంచిన, కొండపై నుండి కిందకు తోసిన, చివరకు హాలికాదేవి ప్రహ్లాదుని తీసుకుని అగ్నిలో దూకినా కూడా ఆ హాలికాదేవే అగ్నిలో భస్మం అయిపోయింది, కానీ ప్రహ్లాదునికి ఏమీ కాలేదు. అది భక్తుడంటే. ప్రహ్లాదుడు క్షేమంగా ఉన్నాడు. చివరికి ప్రహ్లాదునికి నచ్చజెప్పదామని చెప్పేసి హిరణ్యకశిపుడు అనుకున్నాడు, కానీ ప్రహ్లాదుని మాత్రం అంగీకరించలా, ఒప్పుకోలా. అతని నోట నుండి కేవలం నారాయణ నారాయణ అనే మాటలు మాత్రమే వస్తున్నాయి. అప్పుడు హిరణ్యకశిపుడు, ఈ స్తంభంలో నారాయణ్ణి చూపించగలవా అని ప్రహ్లాదుని ప్రశ్నించాడు. ఒరే ప్రహ్లాద, ఒరే మూర్ఖుడైనటువంటి ఓ కుమారా, నారాయణ నారాయణ అని ఎన్నిసార్లు నీకు వద్దు అని చెప్పినా అలానే అంటున్నావు కదరా. సరే, నీ నారాయణుడు ఈ స్తంభంలో ఉండాడేమో చూపించు అనంటే అప్పుడు ప్రహ్లాదుడు, తండ్రి, నారాయణుడు ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి.
అని ఒక పద్యం చెప్తాడనమాట. దాని భావం ఏమిటంటే, ఇందుగలడు అందు లేడు అనే సందేహం వద్దు, అంతటా వ్యాపించి ఉంటాడు అని చెప్పాడు. తండ్రి, నా నారాయణుడు ఇక్కడున్నాడు అక్కడ లేడు అనే పని లేకుండా లోకమంతా వ్యాపించి ఉంటాడు. ఇందందుగలడని సందేహం వద్దు, ఎందెందు వెతికిన అందందేయగలడు దానవాగ్రని వింటే అని చెప్తాడు. ఇక్కడున్నాడు ఇక్కడ లేడు అనే పని లేదు, ఎక్కడ వెతికితే అక్కడంతా ఉంటాడు నా తండ్రి, నా నారాయణుడు అని అంటే వెంటనే హిరణ్యకశిపుడు తన గదతో ఆ స్తంభాన్ని గట్టిగా కొట్టాడు. అందులో నుండి నృసింహస్వామి ప్రత్యక్షమైనాడు. నృసింహస్వామి అంటే నరసింహస్వామి, అంటే సగము దేహము నరుడుగా, సగము దేహము సింహములాగా ఆ నారాయణుడు ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రహ్లాదుని తండ్రి అయిన హిరణ్యకశిపుని వధించాడు. తన యొక్క వాడి అయిన గోళ్లతో ఆ నృసింహ అవతారంలో ఉన్నటువంటి నారాయణుడు ఇతని యొక్క వక్షస్థలాన్ని చీల్చి సంహరిస్తాడు. భక్తుడైన ప్రహ్లాదుని ఆశీర్వదించి వరం ఇచ్చాడు. నీవు తేజస్శాలివి అవుతావు, మహాత్ముడివి అవుతావు, విద్వాంసుడవు అవుతావు ఇలా చెప్పి ఆయన అంతర్ధానమైనాడు. ప్రహ్లాదుడు ధన్యుడు, అతని హరిభక్తి ధన్యం. చూశారా, తండ్రి ఎంతగా చెప్పినా వినకుండా నారాయణుడే నా నిజమైన భగవంతుడు, నువ్వు నాకు తండ్రి, నిన్ను పూజిస్తాను, గౌరవిస్తాను, నారాయణుణ్ణి పూజిస్తాను, నారాయణుణ్ణి జపిస్తాను అంటే వినకుండా తన చావును తానే కొని తెచ్చుకున్నాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుని యొక్క భక్తికి మెచ్చుకున్నటువంటి వాడై అతన్ని తేజస్శాలివి కామని, మహాత్ముడివి కమ్మని, విద్వాంసుడు అవుతావని దీవించి అంతర్ధానమవుతాడు. అంతటి గొప్ప భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు. చూశారా పిల్లలు? కాబట్టి భగవంతుని పైన భక్తి ఉంటే ఆ భగవంతుడే మనల్ని సర్వకాల సర్వావస్థల యందు కూడా కాపాడుతాడు.